గాయస్ నేను శ్రీశైలం వెళ్ళి చాలా రోజుల తర్వాత అక్కడ నుంచి తెస్తారు కదా ప్రసాదం. ఆ ప్రసాదం అనేది నేను తెచ్చి ఏం చేశానంటే ఇంట్లో అందరికి ఇవ్వండి, ఎవరికన్నా పంచిపెట్టండి, లేదంటే మీరు తినేసేయండి, దాన్ని స్టాక్ ఉంచొద్దు అని చెప్పేసి నేను అన్నాను. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే మా వైఫ్ లేదు ఎవరికి ఎందుకు ఇస్తావు, మేము తినవా, మేము పిల్లలు తినవా అని చెప్పేసి వాళ్ళు అంటే ఇట్లా 2-3 సార్లు జరిగినా కూడా వీళ్ళ మీద నమ్మకం లేక నేను బయట వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి నేను తెచ్చి పెట్టేవాడిని. కాకపోతే ఇప్పుడు కనీసం ఒక 5-6 నెలలు అవుతుంది అనుకుంటా. 5-6 నెలల తర్వాత ఫ్రిడ్జ్ తీసుకొచ్చి నేను ఆ లోపల ఏంటి ఒక లడ్డూలా కనపడితే అది ఏంటని చూస్తుంటే అది శ్రీశైలం ప్రసాదం. ఇగో అది నీకు చూపిస్తున్నా, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నా. ఇగో 7 ఉంది. ఈ ప్రసాదాన్ని ఇంకా అయిపోయింది, దీన్ని అంగడి అయిపోయింది. శ్రీశైలం ప్రసాదం అండి ఇది. నేనేం చెప్పాలి అంటే నేను ఇప్పుడు కనపడింది అది దాని చరిత్ర. అంటే ఇలాంటి చెత్త నచ్చవు ఇంట్లో. ఎంత మట్టికి కొట్ట ముద్దు పెట్టుకుంటారు, ఏం కొట్టలేదు. కొట్టడం అంటే ఏదో జస్ట్ ఎట్లా అన్నా నువ్వు పెట్టుకో, మరి ఫ్రిడ్జ్లలో పెట్టుకొని కుళ్ళ పెట్టుకో, అన్ని నాశనం చేసే. మేము ఏం చేసే మాత్రం మేము తాగుతున్నాం, ఇంకా నీలాగా వేస్ట్ చేయట్లేదు. ఇంకా మేము తాగుతున్నాం. ఏం తీసుకుపోయి ఇచ్చుకోవాలి అంటే ఫ్రిడ్జ్ లో ఏమున్నాయో కూడా నీకు తెలీదు. అన్ని తెలుసు కానీ ఫ్రిడ్జ్ లో ఏమున్నాయి, ఏం పెడుతున్నావు, ఏం కూరలు పెడుతున్నావు, కానీ ఈ లోపల లడ్డు ఉందా అది ఉందా ఇప్పటి వరకు ఏం తెలియదు. అంటే ఇప్పుడు నువ్వేం పెడుతున్నావు కూడా నాకు తెలియదు అనమాట. ఏమి తెలియకుండా నేను తింటున్నా. అసలు ఆ లడ్డు ఉందని ఇన్ని రోజుల దాకా ఎందుకు చెప్పలేదు నువ్వు నాకు? అది చెప్పు ఫస్ట్. అంటే నీకు అన్ని కనపడ్డాయి కానీ నీకు అది కనపడలేదు అనమాట. గోడకేసి గుర్తు నువ్వు ఇట్లా మాట్లాడు. ఇంకా చాలా ఇంకా అసలు మాట్లాడకుండా సైలెంట్ పడుకుంటావు. నేను కొడితే అల్లాటప్ప ఉండదు. నువ్వు మాట్లాడవు, నేను కొట్టినా అంటే ఈ వీడియో తీస్తున్నా అని చెప్పేసి నువ్వు ఇంకా ఓవర్ యాక్షన్ చేయమాకు. ఇది ఇటువంటి టోల్ని బుద్ధి చెప్పడానికి ఎవరైనా సరే ఇట్లా ప్రసాదం చేస్తే మాత్రం ఇట్లా ఎవరికన్నా పంచిపెట్టండి, లేదంటే మీరు తినకపోయినా ఎవరికన్నా పంచిపెట్టండి. కానీ ఇట్లా కుళ్ళ పెట్టుకోకుండా ఇంట్లో దరిద్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే నా దరిద్రం ఇదే కాబట్టి నేను చెప్తున్నా, అనుభవిస్తున్నా కాబట్టి ఇలా ఎవరు చేయొద్దు అని చెప్పేసి అంటున్నా. ఇప్పుడిప్పుడు వీడియో తీయడితే ఎక్కడెక్కడ పోవాలి.